మామూలుగా పుట్టింటికెళ్ళిన భార్యలు తిరిగి రాకపోతే అసలు భర్తలు ఏం చేయాలి? లీగల్‌గా వాళ్ళకి ఎలాంటి హక్కులుంటాయి? మ్యామ్ ఇక్కడ నార్మల్‌గా వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత తిరిగి రాకపోతే చేసేదేం లేదు గదా! అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. చాలా రాంగ్ అది. అవును. బికాజ్ ఎందుకు అనంటే ఆమె పుట్టింటికెళ్తది. తిరిగి రాదు. సో, పెద్ద రాలేదు మనుషుల అంటే ఆమెకు దగ్గరికెళ్తారు. నచ్చలేదన్నట్టే కదా! పెద్ద మనుషుల దగ్గరికెళ్తే కొంతమంది రాకపోతే మంచిదేలే అనుకుంటారు. కానీ ఫ్యూచర్‌లో పడే ఫరక్స్ అనేవి వాళ్ళకి అర్థం కావనమాట. హ్మ్. సో, ఒక 1 ఇయర్ చూస్తారు. 1 ఇయర్ తర్వాత వాళ్ళకేదో కబురు అనేది పంపిస్తారు పెద్ద మనుషులతో. సో, ఇయాల రేపు పెద్ద మనుషులతో అనేది లేదు. ఇన్ కేస్ ఆఫ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏదైతే విలేజెస్‌లో నడుస్తుంది. అవును. అవును. సో, మనలాంటి ఊర్లలో నడుస్తుంది గానీ ఎట్ ప్రెజెంట్ అయితే కొన్ని సిటీస్‌లో అదేం నడవట్ల. సో, వాళ్ళు ఒకవేళ గనక మూవ్ అవ్వట్లేదా చలో మ్యూచువల్ డైవర్స్ తల్లిదండ్రులకు తెలియకుండా డైరెక్ట్ వచ్చి మ్యూచువల్ డైవర్స్ చేసేసుకుంటారు. హ్మ్. సో, అందుకే కొన్ని సిట్యుయేషన్‌లో ఏందంటే పెద్దోళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. అందుకే చాలామంది కొంతమంది లేడీస్ ఏంది అంటే ట్రెడిషనల్‌గా అన్ని ఫాలో అయ్యే వాళ్ళైతేనే డైరెక్ట్ మొగుడితో గొడవ పెట్టుకొని ఇంటికెళ్ళిపోతారు. అవును సార్. సో, ఇవన్నీ పాటించినోళ్ళు మాక్సిమం ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో అంటే అందరిని అనట్లే. కొన్ని సిట్యుయేషన్‌లో ఏంది అనంటే నా కాళ్ళ మీద నేను బతకాలా, నా మొగుడు లేకపోతే నేను బతకలేనా అని చెప్పేసి బయటిగా ఇండిపెండెంట్‌గా బతికేటోళ్ళు కొంతమందుంటారు. అండ్ హ్మ్. అదే కాకుండా రాంగ్ వేలో పోయేటోళ్ళు కొంతమందుంటారు. ఏదైతే మనం పుట్టింటికి వెళ్ళి ప్రాపర్‌గా ఏదైతే పుట్టింటికి వెళ్ళి కొన్ని సిట్యుయేషన్‌లో ఎంత ఘనంగా చెప్పినా రారు. సో, అవును. చిన్న ఇష్యూస్ అనేది పెద్ద ఇష్యూస్ లాగా క్రియేట్ అయిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటది. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్‌లో ఏంది అనంటే ఒకవేళ పెద్ద మనుషులు ఎవరైనా పంపించిర్రు. ఆ సిట్యుయేషన్‌లో మనం రెస్పాన్స్ అవ్వాలి. లేదు వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. మనం ఏమీ రావట్లేదు. హ్మ్. సో, అప్పుడు రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ రైట్స్ ప్రకారం వాళ్ళని ఒక లీగల్ నోటీస్ త్రూ అంటే ఏదైతే రెస్ట్రిక్షన్ ఫర్ కాంజుగల్ ప్రకారం హ్మ్. ఒక డైవర్స్ పిటిషన్ అనేది మూవ్ చేసేసుకొని వాళ్ళని కాపురానికి రమ్మని హ్మ్. అనొచ్చు. సో, ఓకే. దాని తర్వాత వాళ్ళు ఏదైతే కోర్ట్‌కి వచ్చి హ్మ్. వాళ్ళు ఏది ప్రాబ్లమ్ ఏంది అనేది చెప్పుకోవాలి. సో, ఓకే. దాన్ని కౌంటర్ రూపాన చెప్పుకోవచ్చు. లేదు వాళ్ళకొక మీడియేషన్ గావాలి. కోర్టుతో ఒక మీడియేషన్ అయిపోతది. లేదు ఇదంతా గాదు. బయటనే ఒక కౌన్సెలింగ్ గావాలి. సో, మాలాంటి అడ్వకేట్‌ల దగ్గరికొచ్చినా గూడా డైరెక్ట్ కౌన్సెలింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. అక్కడ హ్మ్. ఎందుకు అనంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే మా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మధ్య చిన్న ఇష్యూసే ఉంటాయనమాట. అవును సో, సార్. ఇక్కడ ఒక పుట్టింటికి అలిగెళ్ళింది అనంటే అక్కడున్న వాళ్ళు గనక అక్కడి నుంచి ఎట్లాంటి కాల్ గాని, ఎట్లాంటి మెసేజ్ గాని లేదు అసలు ఏం రెస్పాన్స్ రాలేదు అనంటే అక్కడున్న ప్రాబ్లము హ్మ్. అక్కడున్న పేరెంట్స్. అంటే వాళ్ళ తల్లిదండ్రులు. అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు. ఓకే సార్. బికాజ్ ఇక్కడ కోడలు అలిగి ఇంటికెళ్ళింది అనంటే వీళ్ళు పెద్ద మనుషులుగా వీళ్ళు కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడాలి. లేదు అవును సార్. ఆమె వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ ఎవరో ఒకళ్ళు ఇటు కాల్ చేసి మాట్లాడాలి. అవును. ఏం కాల్ చేయకుండా చూద్దాం ఎన్ని రోజులుంటాడో ఏం గాదు. వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడిద్దాము. హ్మ్. ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా ఎట్లా అంటే ఒక పెళ్ళైన ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ దాకా పిల్లలు లేకపోతే ఓకే అనమాట. పిల్లలున్నారు అనుకోండి, ఆ సిట్యుయేషన్‌లో ఏమైతదంటే కనీసం పిల్లగాళ్ళని చూడ్డానికి కాల్ చేస్తున్నారు అవాయిడ్ చేయడము. హ్మ్. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లోనే చాలా చాలా సిట్యుయేషన్స్‌లో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏమైతూ ఉంటదంటే ఆమె వాడి మీద మెయింటెనెన్స్ ఫైల్ చేయడము. హ్మ్. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో రీసెంట్‌గా నా క్లయింట్‌కి నేను చూస్తే హ్మ్. ఆయనకి ఆల్రెడీ ఎవ్రీ ఫెస్టివల్‌కి గాని, లేదు అనంటే వాడి బర్త్‌డే అప్పుడు ఎవ్రీ టైమ్ ఏదైతే వీళ్ళ బాబు కోసం వాడు అమౌంట్ అనేది సెండ్ చేస్తా ఉన్నాడు ఓకే. వాళ్ళ వైఫ్‌కి. హ్మ్. బట్ తనేంది అనంటే నాకు నీ పైసలు అవసరం లేదు అని చెప్పేసి వీడికి రిటర్న్ కొట్టడం జరిగింది. హ్మ్. సో, ఎవ్రీ టైమ్ ఇట్లనే అయిపోతుంది. హ్మ్. సో, వాడు ఆల్రెడీ ఆల్‌మోస్ట్ పిల్లగాడు పుట్టిన ఒక 6 మంత్స్ దాకానే వాడిని చూషిండు. హ్మ్. దాని తర్వాత ఆ బేబీని చూడలే. హ్మ్. ఆ బాబుని చూడలేదు. హ్మ్. సో, స్టిల్ ఆ బాబుకి ఒక 3 ఇయర్స్, 3 ½ ఇయర్స్ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళని చూడలేదు. హ్మ్. సో, ఇక్కడ వీడిది గూడా కొంచెం మిస్టేక్ ఉంది. ఏంది అనంటే అవును. వాళ్ళు చూడనియ్యలేదు. సో, నువ్వు అప్పుడే వాళ్ళ ఇంటికెళ్ళాలి. అవును. సో, పెద్ద అవును సార్. మనుషులతో మాట్లాడించుకోవాలి. లేదు వాళ్ళైనా పెద్ద మనుషులతో మాట్లాడించుకోవాలి. అవును. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది అంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఓకే. అక్కడ వాళ్ళ పేరెంట్స్ రిచ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హ్మ్. సో, ఏదైతే హస్బెండ్ ఉన్నాడో, హస్బెండ్ వాళ్ళు చాలా పూర్. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఏదైతే ఓకే. వాళ్ళ ఇంట్లో ఆమె మంచిగా ఆరామ్సే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మంచిగా బతికిన ఆమె హ్మ్. వచ్చి కింద పడుకోవాలన్న అన్నిటికి ఆలోచిస్తూ ఉంటారు. సో, హ్మ్. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో లవ్ మ్యారేజ్ అనేది చేసుకోకూడదనమాట. యెస్ సార్. చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోయేది. అవును. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో రాంగ్ స్టెప్ వేయడం. సో, దీనివల్ల వీళ్ళిద్దరే సఫర్ అవ్వరు. సో, వాళ్ళకి పుట్టే పిల్లగాళ్ళు కూడా సఫర్ అయిపోతారు. అవును. అవును. వాళ్ళిద్దరు పిల్లలు గూడా వాళ్ళకి పుట్టిన పిల్లలు గూడా సఫర్ అయిపోవాల్సొస్తది వీళ్ళ వల్ల. అవును సో, సార్. అట్లాంటి సిట్యుయేషన్‌లో నేను ఏంది అనంటే లవ్ మ్యారేజ్ చేసేటప్పుడు అందుకే ఆలోచించుకోవాలని చెప్తా ప్రతి ఒక్కళ్ళకి. సో, మనం ఏదైతే కమింగ్ బ్యాక్ ఈ మ్యాటర్‌కొస్తే సో, ఏదైతే ఈ మ్యాటర్‌కొస్తే మనము సో, వీళ్ళకేమైంది అనంటే ఆమె తెలివిగా వాళ్ళ మీద డీవీసీ ఫైల్ చేసింది. డొమెస్టిక్ వయలెన్స్ ఫైల్ చేసింది. మెయింటెనెన్స్ ఫైల్ చేసింది. సో, వాడికి ఎవ్రీ మంత్ బాబుకి 10,000 పే చేసేటట్లు ఎవ్రీ మంత్ వచ్చింది. సో, హ్మ్. ఆల్రెడీ వాడు ఎవ్రీ మంత్ అంతకుముందు కొడుతూనే ఉన్నాడు. అవును. సో, నువ్వు వాంటెడ్‌లీ ఇంకొక మెయింటెనెన్స్ పిటిషన్ ఏసింది. ఎందుకు? వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి. సో, ఇక్కడ ఓకే. ఫైల్ చేసిన డొమెస్టిక్ వయలెన్స్ కూడా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. సో, హ్మ్. వీడు ఒక డైవర్స్ ఒకటే వీడు ఫైల్ చేసిండు. హ్మ్. సో, వీడు డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత ఆమె ఏది ఆర్‌సీఆర్ హ్మ్. ఫైల్ చేయగానే ఆమె 498 డీవీసీ
బై టు గెట్ వన్ అనమాట. సో ఒక పెళ్లి చేసుకున్నాడు, ఆటోమేటిక్ గా 490 వచ్చింది, దాన్ని ప్లస్ చేసుకొని డివిజీ మెయింటెనెన్స్ ఒకటికి 2 యాడ్ అయినాయి. సో వీటి డైవర్స్ పిటిషన్ మూవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఏమవుతుంది అని అంటే ఈ సిచ్యువేషన్ లో కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. సో అలా అని చెప్పేసి ఈ బేబీని వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఇస్తారా అంటే ఇవ్వరు. సో ఇక్కడ అలిగి పుట్టింటికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇదే అనమాట, హస్బెండ్ల పరిస్థితి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలా అంటే చూడనియరు. సో ఇవన్నీ కామన్ గా అయిపోతూ ఉంటాయి. సో అందుకనే ఏంది అని అంటే ఒకళ్ళు ఎవరైతే ఒక గొడవ అయింది అని అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిట్లో ఎప్పుడైతే ఎవరైతే తగ్గుంటారో అప్పుడైతేనే వాళ్ళ కాపురం సక్రమంగా ఉంటుంది. అండ్ ఏదైతే ఆ పేరెంట్స్ కూడా కొంచెం తగ్గుండు లేదు అని అంటే కొంచెం అడ్జస్ట్ అయ్యిండు, ప్రతి ఒక్క తప్పుకి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది రాదనమాట. సో నేను అందుకే ఏందనంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో లా ప్రకారం చాలా వేస్ ఉన్నాయి అనమాట. మనం ముందుకే ఒక డైవర్స్ పిటిషన్ అనేది ఏదైతే కాపురానికి రమ్మని చెప్పేసి ఒక పిటిషన్ మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కోర్టు త్రూనే ఒక మీడియేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు ఆ మీద ఎలిగేషన్స్ వేయట్లేదు. సో ఇన్ కేసు ఆమె ఫైల్ చేసినా, వైఫ్ ఫైల్ చేసినా, హస్బెండ్ ఫైల్ చేసినా, వైఫ్ ఫైల్ చేస్తే కాపురానికి తీసుకురమ్మని, హస్బెండ్ ఫైల్ చేస్తే కాపురానికి రమ్మని చెప్పేసి, ఇక్కడ ఇద్దరిట్లలో ఎవరు ఫైల్ చేసినా ఎలిగేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది సో మళ్ళీ కాపురానికి రమ్మని చెప్పేసి, సో ఏదైతే అంతకుముందు పరిస్థితులన్నీ క్లోజ్ చేసేసుకొని కాపురానికి రమ్మని చెప్పేసి కేసు వేసుకోవడమే కానీ వేరే రకంగా ఏది ఉండదు అనమాట ఈ డైవర్స్ పిటిషన్ వల్ల. ఓకే, అయితే సార్ ఇప్పుడు మామూలుగా భార్యాభర్తలు ఒక 3 years ఒకరినొకరు అంటే దూరంగా ఉన్నారు, ఒక 3 years అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు అని అంటారు, అది ఎంతవరకు నిజం సార్? సో అది కూడా ఒక గ్రౌండ్ ని బేస్ చేసుకొని దానికి కూడా డైవర్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేసు ఒకవేళ అక్కడ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు, సో ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి పిల్లలు కూడా లేరు అనుకోండి, వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ అనేది రాకపోతే అది ఏదైతే దాన్ని కూడా ఒక గ్రౌండ్ ని బేస్ చేసుకొని మనం అలా కూడా డైవర్స్ పిటిషన్ అనేది మూవ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఈజీగా వస్తాయి, అప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి లేరు కదా, వాళ్ళిద్దరు కలిసే ఛాన్సెస్ కూడా లేదా క్లియర్ గా అర్థమైపోతుంది. 3 years తర్వాత ఒకవేళ కలవాలనుకుంటే కలవచ్చా? మీడియేషన్ చేసిన తర్వాత కలవాలి అనుకుంటే కలిసి ఉండొచ్చు. బట్ నేను ఏమంటా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదైతే ఇట్లా గొడవలు అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కలిసి ఉండాలి అనుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక అగ్రిమెంట్ లాగా కానీ ఒక వైట్ పేపర్ మీద కానీ ఇంకోసారి ఇట్లాంటివి చెయ్యను అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ గా పెట్టుకుంటే ఇది ఫ్యూచర్ లో హస్బెండ్ కి యూజ్ అవుతుంది, వైఫ్ కి యూజ్ అయిపోతుంది. బికాస్ ఎందుకు అని అంటే ఎక్కువ గొడవలు అనేది హస్బెండ్ వల్లనే గొడవలు అవుతున్నాయి అనుకోండి, అది చూపించచ్చు. ఆయన దీనివల్ల ఇన్నిసార్లు లెటర్ రాసిండు, ఇన్నిసార్లు అగ్రిమెంట్ రాసిండు, ఇంకోసారి నేను రిపీట్ చేయనని. వైఫ్ ది మిస్టేక్ ఉంది అనుకోండి, హస్బెండ్ చూపించుకోవచ్చు ఈమె ఇన్నిసార్లు రాసింది అని చెప్పేసి. ఏదైతే ఈ రాసుకున్నారో ఈ అగ్రిమెంట్ అనేది మనకి ఫ్యూచర్ లో 498 అప్పుడు కూడా మనకి యూజ్ అయిపోతుంది. సో డొమెస్టిక్ వైలెన్స్ అప్పుడు కూడా మనకి యూజ్ అయిపోతుంది. వీటిని అవసరం అయితే మనం కోర్టు చుట్టూ తిరిగేంత ఓపిక లేకపోతే హైకోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేసుకొని దాన్ని క్వాష్ కూడా చేయించుకోవచ్చు. సరే, ఇప్పుడు మామూలుగా ఇట్లా వాళ్ళు విడాకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు భార్యకి ఇష్టం ఉండదు విడాకులు తీసుకోవడం, కానీ భర్త తీసుకోవాలనుకుంటాడు, అప్పుడు విడాకులు వచ్చే అవకాశం ఉంటుందా? సి మ్యామ్, ఇక్కడ ఏదైతే మనం ఒక గ్రౌండ్ ని బేస్ చేసుకొని ఏదైతే ఒక ఎలిగేషన్ చేస్తూ ఉన్నామో దానికి మనం కరెక్ట్ ఎవిడెన్స్ అనేది చూపించుకోవాలి. అండ్ అదే కాకుండా ఒకళ్ళకి ఇష్టం ఉంది ఒకళ్ళకి ఇష్టం లేదు అని అంటే కోర్టు అయితే బలవంతంగా వాళ్ళతో కాపురం అయితే చేపియదు. సో ఇక్కడ ఓన్లీ కోర్టుది ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్, అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్ అయినా కానీ మేమైనా కానీ అడ్వకేట్లుగా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని మేము క్లయింట్స్ ఏదైతే జ్యుడిషియల్ ఆఫీసర్ చూపించేసి మా క్లయింట్ కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం. అంతేగాని సో వాళ్ళు కంప్లీట్ గా వీళ్ళని వెళ్ళి కాపురానికి పంపించి అన్ని అనేది కోర్టు త్రూ అయితే అవ్వదు. ఓన్లీ నీకు ఏంది అని అంటే నీకు కలవాలి అని ఇంట్రెస్ట్ ఉందా, ఓకే, నీకు విడిపోవాలని ఇంట్రెస్ట్ ఉందా, ఓకే, దాన్ని ఏదైతే నీ గ్రౌండ్ బేస్ చేసుకొని మన ఆ గ్రౌండ్ బేస్ చేసుకొని పిటిషన్ మూవ్ చేసుకుంటే ఎవరైతే ఏ గ్రౌండ్ అయితే ప్రాపర్ ఎవిడెన్స్ గా చూపించుకుంటూ ఉంటారో వాళ్ళ ఫేవరబుల్ ఆర్డర్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఎక్కడ ఒకవేళ కలిసి చేసుకునే ఛాన్స్ ఉండదా? సో మీడియేషన్ అయితే మాత్రం ఉంటది మ్యామ్. ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే చాలా మంది ఏమనుకుంటారు అంటే కోర్టుకు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఇవన్నీ అంటూ ఉంటారు. సో ఇక్కడ డైవర్స్ మ్యాటర్స్ లో ఏదైతే ఈ ప్రాసెస్ నడుస్తూ ఉందో అది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏమన్నా కలిసే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పే రీజన్ తోనే ఆల్మోస్ట్ కేసు అనేది ఒక 2 years అట్లా డ్రాగ్ అవుతూ ఉంటది. సో ఈజ్ ఎట్ ఎనీ ఛాన్స్ ఒకవేళ వాళ్ళు కలవాలి అనుకుంటే కలుస్తారేమో. సో అందుకే కోర్టులోనే అది కూడా ఒక ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద స్టెప్ లాగా క్రియేట్ చేశారు మీడియేషన్ అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే మీడియేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఏదైతే మనం మీడియేషన్ చేసి ఆ మీడియేషన్ రిపోర్ట్ ని మళ్ళీ జ్యుడిషియల్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాలి. సో దాన్ని కూడా ఒక ఎవిడెన్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఏదైతే ఫ్యూచర్ లో ట్రయల్ మ్యాటర్ లో ఇది కూడా యూజ్ అవుతుంది మనకి.